అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 17వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం చిత్త, కాలువ తైతుల, పక్షం కృష్ణపక్షం, యోగం శూల, రోజు సోమవారం, జన్మరాశి కన్యారాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:15 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 12:50 నుండి 1:45 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుండి 3:55 వరకు ఉంటుంది. రాహుకాలం 8:25 నుండి 9:46 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:11 నుండి 12:35 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 17వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి వారిని ఏం చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. రహస్యంగా మేషరాశి వారు ఈ వీడియోనైతే చూడండి. ఇక మేషరాశి వారు ఎక్కడున్న వీడియోని మాత్రం తప్పకుండా చూడండి, లేదంటే నష్టపోతారు. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి వెనకాల ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని ముందుగా పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వారికి జాలి, దయాగుణం అధికంగా ఉంటుంది. కరుణ అనేది అధికంగా ఉంటుంది. ఎవరు ఏ ఆపదలో ఉన్నా వీరు అస్సలు చూస్తూ ఊరుకోలేరు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే ఆ సమస్యను తొలగించేయాలనుకుంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే గనక వెంటనే ఆదుకుంటారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క మేషరాశి వారు. అలానే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు, కానీ వీరికి అధికంగా కోపం ఉంటుంది. ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అగ్నితత్వ రాశుల కిందికి వస్తారు. అయితే ఈ యొక్క మేషరాశికి వారికి ఎక్కువ కోపం అనేది ఉంటుంది. కోపంతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం మేషరాశి వారిది. అధికమైనటువంటి కోపమే కాకుండా వీరికి పరోక్షమైనటువంటి మాటలను నమ్మేటువంటి ఒక లక్షణం ఉంటుంది. అంటే చెప్పుడు మాటలను ఎక్కువగా వింటారు మేషరాశి వారు. అయితే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ఉంటుంది. వీరి యొక్క పేరు ప్రతిష్టలు తొలగించడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటారు వీరి శత్రువులు. అంతేకాదు వీరికి శత్రువులు అనేటువంటి విషయం మేషరాశి వారు గమనించరు. కొద్దిగా వీరితో మంచిగా మాట్లాడితే సరిపోతుంది. ఇక వీరు అందరినీ కూడా మనవారే అనుకుంటూ ఉంటారు. వీరితో కొద్దిగా బాగా మాట్లాడగానే ఇక మన వ్యక్తులే కదా, అందరూ మనవారే కదా అని అనుకుంటారు. అలానే కొత్త స్నేహం పరిచయమైన తర్వాత పాత స్నేహాన్ని చాలా సులువుగా వీరు వదిలేసేటువంటి వ్యక్తులు. పాత స్నేహాన్నే కాదు, పాత బంధుత్వాన్ని కూడా వదులుకునేటువంటి వ్యక్తులు మేషరాశి వారు. ఈ యొక్క కారణం వల్లనే వీరు చాలా అంటే చాలా నష్టపోతారు. వీరి మంచిని కోరే వారి గురించి కూడా వీరు ఆలోచించరు. వీరిని చెడు చేయాలని అనుకునే వారికి వీరు దగ్గర అవుతూ ఉంటారు. ఈ చిన్న మిస్టేక్ వల్ల వీరు చాలా అంటే చాలా సమస్యల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు, చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క తెలివితేటలు వీరికి పెట్టుబడులని చెప్పుకోవచ్చు. అలానే వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోరు. అదేవిధంగా వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని చాలా కష్టపడుతూ ఉంటారు. అదే క్రమంలో వీరి సుఖాంతమైనటువంటి జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు. అలానే కష్టపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క కష్టాన్ని నమ్ముకొని ఉంటారు. కానీ వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న అంటే కొన్నిసార్లు పరోక్ష మాటలు నమ్మటం కానీ, పరోక్షంగా ఇతరులు ఏది చెప్పినా వినడం కానీ, ఇలాంటి వాటి వల్ల మీకు చాలా నష్టపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా చిన్న చిన్న వాటి గురించి అంటే వీరు సరిగ్గా ఆలోచించారు. ముఖ్యంగా వీరితో ఎవరైతే బాగుంటారో వారు మంచివారు అనుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఇక వీరు ఎప్పుడు కూడా మనస్సు పెట్టి దృష్టి పెట్టి ఆలోచించారు. పాత స్నేహాలు వదిలేసుకున్నాము లేదా ఇతరుల గురించి ఎవరైనా పరోక్షంగా చెప్పినా సరే దాన్ని లైట్ తీసుకొని వదిలేయరు. దానిని నిజంగా పట్టుకుంటూ ఉంటారంటే వీరు ఇలాంటి వారు. మిమ్మల్ని ఇలా అన్నారు అలా అన్నారు అని మీ యొక్క శత్రువులు వారి గురించి వీరి గురించి చెప్పి వారిని బ్యాడ్ చేయాలని చేసి మీకు వారికి దూరం చేయాలని చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వారిదే పై చెయ్యి అవుతుంది. మీరే ఓటమిని చవి చూస్తారు. అంటే వారు చెప్పింది మీరు విని మీ మంచిని కోరుకునే వారిని మీరు దూరం చేసుకుంటారు. ఇలా కాకుండా మీ మంచిని కోరుకునే వారిని దగ్గరగా చేసుకున్నట్లయితే మీ మంచి కోరేవారి స్నేహాన్ని మీరు చేసినట్లయితే గనక మీకు అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి అన్ని లక్షణాలు మంచిగా ఉన్నప్పటికీ ఇలాంటి చిన్న చిన్న పనుల దగ్గర మాత్రం వీళ్ళు చాలా బ్యాడ్ అవుతూ ఉంటారు. సమాజంలో వీరికి బ్యాడ్ చేయాలని చూస్తూ ఉంటారు. కనుక మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. ఎవరు కాదు, ఎవరు మన మంచిని కోరేవారు, ఎవరు మన చెడును కోరుతున్నారు అనేటువంటి దానిపైన పూర్తి అవగాహనను కలిగి ఉంటా గనక మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే మీరు చాలా నష్టపోతారు. అయితే ఇంతకీ ఈ యొక్క మేషరాశి వారి గురించి ఎవరు ఎలాంటి పన్నాగం పన్నుతున్నారు, వీరి వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు, అసలు వీరికి గురించి ఎవరు ఏమనుకుంటున్నారో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేషరాశి వారిని చాలామంది సమాజంలో చెడు చేయాలని చూస్తూ ఉంటారు. అయితే ఆ వ్యక్తులను దూరంగా పెట్టాలి. ముఖ్యంగా వీరికి మనోధైర్యం అనేది సమయంలో చాలా అవసరం. మనోధైర్యంతో ముందుకు సాగిపోతారు. అలానే స్థిరాస్తి ధనం అంటే స్థిరాస్తి ఏదైతే ఉందో అది అందుతుంది, ధనం కూడా అందుతుంది. అలానే నగదు అంటే డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, మీరు స్వీకరణలో సించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరపు ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తూ ఉంటారు కనుక పనులనేటివి మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనేది చాలా సహజంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో వీడుకోలు పలుకుతారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారిని కొంతమంది చెడు చేయాలని చిన్న పన్నాగాలు పన్నుతూ ఉంటారు. వీరి పతనాన్ని ఎప్పుడైతే చూస్తామో ఎప్పుడెప్పుడు వీరు పడిపోతారో, పతనం అనేది జరుగుతుందా అనేది చాలామంది ఎదురు చూసేవారు ఉన్నారు. కనుక వీరు అలాంటి వ్యక్తులకి పొరపాటున కూడా మీరు అయితే అలాంటి వ్యక్తులను పొరపాటున కూడా దగ్గరలోకి రానివ్వకూడదు. అంటే ముందుగానే తెలుసుకోవాలి. వారు మీ గురించి చాలా చెడుగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వీరు మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, మాకంటే ముందు స్థాయికి వెళ్తున్నారు, మేము అసలు సంపాదించడం లేదు, సంపాదించుకోవడానికి అసలు మాకు వీలు కావటం లేదు, వారేమో మాకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు, మాకంటే ఎక్కువగా ముందుకు సాగిపోతున్నారు అని చాలా వరకు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులు వారి యొక్క నరదిష్టి మీపై అధికంగా ఉంటుంది. మీరు సంపాదిస్తే చూడలేకపోతుంటారు, మీకు బాగున్న చూడలేకుండా పోతుంటారు. కనుక మీరు అలాంటి వ్యక్తులను చాలా దూరంగా పెట్టాలి. చాలా దూరంలో పెడితేనే మీరు బాగుపడతారు. వారిని ఎంత దూరంలో పెడితే అంతగా బాగుపడతారు. కనుక మీరు అలాంటి వ్యక్తులను చాలా దూరంగా పెట్టాలి. మీ గురించి వారు మీకు కుట్రలు పన్నుతూ ఉంటారు, చెడు పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అలాంటి సమాజంలో మిమ్మల్ని చెడు చేయాలని చూస్తూ ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. మేషరాశి వారికి అయితే ఫిబ్రవరి 17వ తేదీన సోమవారం రోజున అయితే సాయంత్రం వరకు అయితే ఒక శుభవార్తనైతే మీరు అందుకోబోతున్నారు. అందుకనే వార్త గురించి తెలుసుకునే ముందు ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయో మనం చూసుకుందాం. అయితే ఒక్కసారి ముఖ్యంగా ఈ రాశి వారికి చెందిన వారు వ్యాపారస్తులైతే కనుక మీకు వినియోగదారులతో చిన్న గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తన కోపమే తన శత్రువు అన్న సామెత
చాలా కాలం మనం వింటూ ఉన్నాం. ఈ సమయంలో మీకు సరిపోతుంది. అంటే మీకు విసుక్కోవడం వల్ల కావచ్చు, లేకపోతే కోపంలో మాట్లాడడం కావచ్చు, దురాశగా ప్రవర్తించడం వల్ల కావచ్చు, చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తుంది. మీ యొక్క వ్యాపార జీవితాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కనుక ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. కొత్త వ్యక్తులు మీకు పోటీగా వ్యాపారాన్ని మొదలుపెట్టి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని భారం పెరగడం మూలంగా ఒత్తిడికి మీరు లోనవుతారు. మానసికంగా కొంత కృంగుదలకు లోనవుతారు. ఈ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని మీకు కంటే తక్కువ స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులపై చూపిస్తారు.